మన వరల్డ్ క్రికెట్ లోనే కొందరు అగ్రెసివ్ ప్లేయర్స్ ఉన్నారు, అలాగే సహనంతో కూల్ గా ఉండే ప్లేయర్స్ కూడా ఉన్నారు భయ్య. అయితే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అగ్రెసివ్ ఉన్న ప్లేయర్స్ కే ఫ్యాన్స్ ఉండి ఉంటారు. బట్ నేను చెప్పబోయే ప్లేయర్స్ కి మాత్రం క్రికెట్ గురించి తెలిసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయాల్సిందే. క్రికెట్ హిస్టరీలోనే ఒక హేటర్ కూడా లేని టాప్ 5 క్రికెట్ ప్లేయర్స్ ఎవరో వీడియోలో తెలుసుకుందాం పదండి. నెంబర్ 1 ఆడమ్ గిల్క్రిస్ట్. ఆస్ట్రేలియా టీం అంటే ఇప్పుడు అందరూ లైట్ గా తీసుకుంటున్నారు గానీ ఒకప్పుడు ఆస్ట్రేలియా టీం స్లెడ్జింగ్ చేయడంలో, చీటింగ్ చేయడంలో టాప్ 1 లో ఉండేది. అలాంటి టీమ్ లో కూడా ఒక మంచి ప్లేయర్ ఉన్నాడు అంటే ఆడమ్ గిల్క్రిస్టే భయ్యా. అందుకే అతన్ని అందరూ లైక్ చేస్తారు. నెంబర్ 2 క్రిస్ గేల్. వెస్టిండీస్ కు చెందిన ఈ ప్లేయర్ గురించి తెలియని వాళ్ళు ఉండి ఉండరు. నిల్చున్న చోటు నుండే సిక్స్ల మొత్తం మోగిస్తాడు మన క్రిస్ గేల్. అలాగే అతని ఆటతో పాటు అతని ప్రవర్తనతో అందరి మనసులు గెలుచుకున్నాడనే చెప్పాలి. అందుకే ఇతన్ని యూనివర్సల్ బాస్ అని కూడా పిలుస్తారు. నెంబర్ 3 సౌత్ ఆఫ్రికాకు చెందిన ఏబీ డివిలియర్స్. వరల్డ్ క్రికెట్ లోనే 360 డిగ్రీస్ లో షాట్ ఆడే మన ఏబీ డివిలియర్స్ పై ఇండియాలో ఒక ప్రత్యేకమైన రోడే ఉందంటే అర్థం చేసుకోండి భయ్యా అతన్ని ఎంతలా అభిమానిస్తారో అని. నిజానికి చెప్పాలి అంటే సౌత్ ఆఫ్రికాలో ప్రతి ప్లేయర్ కూడా నైస్ పర్సన్ అనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పటి వరకు వాళ్ళు ఒక ప్లేయర్ ని స్లెడ్జింగ్ చేయడం కానీ మరొకరితో ఫైట్ చేసినట్టు క్రికెట్ హిస్టరీలోనే లేదు. ఇక నెంబర్ 4 కుమార సంగకార. శ్రీలంక టీమ్ కు చెందిన ఈ ప్లేయర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రజెంట్ ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ టీమ్ కు కోచ్ గా పనిచేస్తున్నాడు. శ్రీలంక టీమ్ లో ఇతని కంటే కూల్ పర్సన్ మరొకరు లేరనే చెప్పాలి భయ్యా. ఇక నెంబర్ 5 న్యూజిలాండ్ కి చెందిన కేన్ విలియమ్సన్. వరల్డ్ క్రికెట్ లోనే ఇతని కంటే కూలెస్ట్ పర్సన్ అండ్ కూలెస్ట్ కెప్టెన్ ఎవరు లేరనే చెప్పాలి. అందరూ కూల్ కెప్టెన్ గా చెప్పుకునే ఎంఎస్ ధోని కంటే మోస్ట్ కూల్ పర్సన్ మన కేన్ విలియమ్సన్ భయ్యా. మ్యాచ్ ఓడినా గెలిచినా ఒకేలాగా ఉంటూ ఫేస్ పై స్మైల్ ని మెయింటైన్ చేస్తూ ఉంటాడు. సో ఇది ఫ్రెండ్స్ వరల్డ్ క్రికెట్ లోనే టాప్ కూల్ అండ్ హేటర్స్ లేని ప్లేయర్ లిస్ట్. మీకు తెలిసిన ఎవరైనా ప్లేయర్ ఉండి ఉంటే కామెంట్ రూపంలో తెలపండి భయ్యా. మరో ఇంట్రెస్ట్ క్రికెట్ న్యూస్ తో మనం మళ్ళీ కలుద్దాం. బాయ్.